మన చుట్టూ ఉన్న ఉద్యోగాల్లో మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్ ఏది అంటే మీరైతే ఏం చెప్తారు? అంటే ఎంత మంచి పని చేసినా గానీ, ఎంత ఒబిడియంట్ గా పనిచేసినా గానీ రావాల్సినంత గుర్తింపు రాని ఉద్యోగాలు అనమాట. నేనైతే పోలీసులు అని చెప్తాను. వాళ్లకున్న పని గంటలు ఇంకా ఏ ఉద్యోగంలోనే ఉండవు. పైగా పోలీస్ స్టేషన్లు 24 గంటలు తెరిచుండే ఆఫీసులు కదా. ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నా గానీ రాజకీయ కారణాలతోనో పని ఒత్తిడితోనో నిరంతరం పోలీసులు సఫర్ అవుతూనే ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఈ మధ్య కాలంలో కనిపించిన పొలిటికల్ ప్రెస్ మీట్లలో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా, అంతకు మించి ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది పేర్ని నాని మాట్లాడిన తీరు. పోలీసు కష్టాలు, మరీ ముఖ్యంగా కానిస్టేబుల్ లాంటి విధుల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు అనే విషయం మీద ఆయన రైజ్ చేసిన ఇష్యూస్ చాలా ఆవేదన భరితంగా అనిపించినాయి. ఆయన ఒక 35 నిమిషాలేమో మాట్లాడి ఉంటాడు. ఆ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పెడతా ఉన్నా. మీరు పోలీసులైనా లేదంటే సమాజం మీద బాధ్యత గల వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అందులో చాలా ఉన్నాయి. ఇది బెటాలియన్లకు సంబంధించినవి, విధులకు సంబంధించినవి, తర్వాత బాధ్యతల విషయంలోనూ వాళ్ళు మోసే బరువుల విషయంలోనూ ఇన్ని కష్టాలు ఉంటాయా అని నాకు అనిపించింది. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ? అఫ్ కోర్స్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి పొలిటికల్ కామెంట్లు, విమర్శలు చేస్తూ ఉంటాడు. పైగా తెలివైనోడు కాబట్టి ఇవాళ రేపట్లో సినిమాలో హుక్ స్టెప్ అంటున్నారు కదా, ఇదిగో ఇలాంటి మ్యూజిక్లు. అలాగా ఆయన కొన్ని పోక్ చేసే కామెంట్లు కూడా చేస్తుంటారు. హోమ్ మినిస్టర్ గారు హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడు, పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్? ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడడం, ఎంతసేపు పక్కోడు. ఇలాంటివి అవన్నీ ఉంటాయి. కాకపోతే పోలీసులు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు అనేది తెలియాలంటే మాత్రం నాలెడ్జిబుల్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉన్న ఈ ప్రెస్ మీట్ ని చూడండి. పొలిటికల్ నేరేటివ్ నమ్మాలా వద్దా, సమర్థించాలా వద్దా అనేది వేరే విషయం. నేను మాట్లాడుతున్నది ఇన్ఫర్మేషన్ గురించి.